హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇది అగ్ని పరీక్ష డే 5. సో నిన్న బేసిక్గా ఎపిసోడ్ తర్వాత ఒక వీడియో అనేది ఇన్స్టాలో బాగా వైరల్ అయింది. సో అదేంటంటే ఆ గేమ్ ఏదైతే బెలూన్ గేమ్ ఆడారు కదా, ఆ బెలూన్ గేమ్లో ఏంటంటే కొంచెం మొత్తం అన్ఫైర్ జరిగిందని చెప్పి అదొకటి దాని గురించి చూసాను అనమాట. సో నిజమే అనిపించింది నాకైతే. సో ఇట్స్ నాట్ ఫెయిర్. బట్ అదే నేను బేసిక్గా దాంట్లో ఇంకో రకంగా అన్ఫెయిర్ అనుకున్నాను. అంటే ఈవిడ లావు ఆవిడ సన్నం అట్లా ఉండడం వల్ల. బట్ అది ఇంకో రకంగా అన్ఫెయిర్ అయింది. సో ఎనీహో మొత్తానికి అది అన్ఫెయిర్ టాస్క్ అయిపోయింది. ఇద్దరు ఫెయిర్ గర్ల్స్ మధ్య జరిగిన అన్ఫెయిర్ టాస్క్ అనమాట అది. సో ఓకే, ఇంకా ఈరోజు ఎపిసోడ్ కోసం మాట్లాడుకుంటే నేను రాత్రి 12 గంటల దెయ్యాలు తిరిగే టైంలో రిలీజ్ అయిన ఎపిసోడ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎందుకో ప్రాసెస్ అంత కరెక్ట్గా అనిపించలేదు. ఏమో అంటే లైక్ ఇప్పుడు లాస్ట్ టైం వీళ్ళు ఏవైతే గ్రీన్ రెడ్ ఎత్తారు కదా, ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్ తాలూకా పర్యావసనాలు లేదంటే వాటి తాలూకు కంటిన్యూషన్ డెసిషన్స్ అట్లాగే అనిపించే తప్ప ఈరోజు వీళ్ళు ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో సో నాకు అది అంత అనిపించలేదు నాకు. సో ఆ 11 మందిని అది 6గురిని ఫస్ట్ సెలెక్ట్ చేశారు, ఓకే సరే, అది వేరే విషయం. మిగతా 5గురిని కూడా పోనీ అలాగే సెలెక్ట్ చేయాలి కదా, మరి వాళ్ళని ఎందుకు టాస్కులు పెట్టి సెలెక్ట్ చేశారో నాకు అర్థం కాలే. అండ్ దట్టు జస్ట్ ఒక ఫుడ్ టాస్క్ పెట్టి సింపుల్గా బర్గర్లు బిర్యానీలు తినిపించి ఒక కంటెస్టెంట్ని పంపడం అనేది ఇంకా సింపుల్ టాస్క్, వన్ ఆఫ్ ది మోస్ట్ సింప్లెస్ట్ టాస్క్. కొంచెం స్ట్రాటజీ అంతే. సో అతను అదే అంటున్నా వాటర్ ఎక్కువ తాగాడు, సో వాటర్ వెయిట్ కూడా యాడ్ అయ్యింది. అండ్ అదే అంటున్నా అతను అది మేబీ మనం అలా అనుకుంటూ ఉండొచ్చు, అతను వాటర్ వెయిట్ వస్తుంది కదా అని చెప్పి వాటర్ తాగాడు అనుకొని అలా చేశాడని మనం అనుకుంటామని చెప్పి తను అనుకొని అలా తాగి ఉండొచ్చు. లేదంటే రెండోది తనకు నిజంగానే ఫుడ్ తింటూ ఉంటే గొంతు దగ్గర నీళ్ళు తాగి ఉండొచ్చు మధ్యలో, ఏదైనా అయి ఉండొచ్చు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాంటి చిన్న చిన్న టాస్కులు పెట్టి మీరు డైరెక్ట్గా పంపేసి ఇక్కడ ఏకంగా హెయిర్ వ్యాక్స్ లాంటి టాస్కులు పెట్టి తర్వాత ఫోన్లు పగలగొట్టించి ఆ పాప నిఖితయేనా ఆ పిల్ల పగిలిపోయిన ఫోన్ చూసుకుంటూ బయటికి వెళ్తున్నప్పుడు అలాగ ఉంటుంది నాకు తెలిసి. వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా, అలాగే ఉంటుంది నాకు తెలిసి. ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా, అంతే, ఇంకా అదే పరిస్థితి. సో అది ఇంకా ఏదో మొత్తం అట్లా తయారైంది పాపం. సో ఎనీహో షకీబ్ అయితే సెలెక్ట్ అయ్యాడు. బట్ నిన్న షకీబ్ విషయంలో నాకు ఒకటి అర్థం కాలే. ఇప్పుడు చాలామంది బయట నిజంగానే తనకు అన్ఫైర్ జరిగింది అండ్ తర్వాత తిని ఎవరైతే చెయ్యెత్తిందో తన పేరేంది, ఈ పిల్ల పేరు గుర్తులేదు, ఇంకా జనాల పేర్లు గుర్తుండట్లేదబ్బా, టైం పడుతుంది. మొహాలు అంటే పేర్లు తెలుస్తున్నాయి, ఆ పేర్లకు మొహాలు తెలియట్లేదు, మొహాలు గుర్తుంటుంటే పేర్లు తెలియట్లేదు. సో మొత్తానికి అదే కొంచెం అల్లరి పిల్ల ఉంది కదా, దమ్ము శ్రీజ. ఎస్, ఆ దమ్ము అంటే గుర్తొస్తుంది, దమ్ము శ్రీజ. సో ఈ పిల్ల ఉంది కదా, ఆ పిల్ల విషయంలో నవదీప్ గారు మాట్లాడిన దానికి బేసిక్గా హార్ష్ రియాక్షన్స్ వస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం తను చేసింది రైటే, నవదీప్ గారిది రాంగ్ అనే పాయింట్ ఉంటుంది బయట. అండ్ నవదీప్ అసలు అట్లా మాట్లాడి ఉండకూడదు అంటే డెఫినెట్గా అది రాంగే. ఆ ఊరు నుంచి ఎగేసుకుంటూ వచ్చేసి సంథింగ్ ఇట్లాంటి మాటలు మాట్లాడాడు కదా. సో అదైతే రాంగే, అది కంప్లీట్గా అన్యాక్సెప్టబుల్. అది ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటే వీళ్ళు ఏదో పెద్ద చాలా అచీవ్మెంట్లు చేసేసినట్టు. సో అది వేరే విషయం. బట్ కంపారిటివ్లీ వీళ్ళతో పోలిస్తే వీళ్ళు బెటర్ పొజిషన్లో ఉండుండొచ్చు ఈ కంటెస్టెంట్లతో పోలిస్తే వీళ్ళు. బట్ దట్ డస్ నాట్ మీన్ దే కెన్ హ్యూమిలియేట్ అని కాదు కదా. సో అట్లా అదొకటి. అండ్ రెండోది ఏంటంటే ఇంకా అంతే, ఇంకా ఇది ఓన్లీ బిగ్ బాస్కి సంబంధించి కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడారు. నేను అదే అంటున్నా, అక్కడ మళ్ళీ నవదీప్ని 100% రాంగ్ అని నేను అన్నాను. అంటే ఒక పర్సన్ని ఏమంటారు కొంచెం హార్ష్గా మాట్లాడటం ఒక పర్సన్ విషయంలో అనేది నేను తప్పని నేను అన్నాను ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు వచ్చింది బిగ్ బాస్ సెలక్షన్ కోసం. వీళ్ళు బేసిక్గా బిగ్ బాస్కి సంబంధించిన వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ నౌన్ కంటెస్టెంట్స్, బాగా వాళ్ళ కేటగిరీస్లో బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు. ఇది కేవలం బిగ్ బాస్ వరకు మాత్రమే లిమిట్. ఇక కొంతమంది ఎట్లా కామెంట్ పెట్టారంటే వాళ్ళు ఏదో 3-4 సినిమాలు చేసి హీరోలుగా హీరోయిన్లుగా టాప్ పొజిషన్లో ఉన్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు. లేదు, ఇది బిగ్ బాస్కి సంబంధించింది.
బిగ్ బాస్కి సంబంధించి మాత్రమే వాళ్ళ పొజిషన్ ఏంటో చూసుకుంటే దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. సో ఆ పొజిషన్కి తగ్గట్టుగా కమాండింగ్ అనేది ఉంటుంది. బట్ కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు వాడకుండా ఉండాల్సింది. ఆ ఊరు మనిషి సంథింగ్ అట్లా అని చెప్పి. సో దట్ ఈజ్ ఓకే, నో ఇష్యూస్. బట్ ఆ వర్డ్స్ సెలెక్షన్ ఒక్కటి రాంగ్ ఉంది తప్పిస్తే అట్లా అనకూడదు, అట్లా అనే రైటే లేదు. వీళ్ళు ఏం సాధించారంటే బిగ్ బాస్కి సంబంధించి ఈ ముగ్గురు సాధించారు ఆల్రెడీ. బిగ్ బాస్కి సంబంధించి ఈ 15 మంది ఏమీ సాధించలేదు ప్రస్తుతానికైతే. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ప్రసన్న అనే పర్సన్ సాధించాడు చాలా జీవితంలో, ఆ ప్రాబ్లం పెట్టుకొని కూడా. ఆ పర్సన్ని సెలెక్ట్ చేయలేదు టాప్ 5లో. ఆ పర్సన్ బయటకు వచ్చి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసాడు ఆల్రెడీ. యాంకర్ శివ గారితో ఆయనతో ఒక ఇంటర్వ్యూ చూశాను యాక్చువల్గా. సో నేను అదే అంటున్నా, ఇంకా అట్లాంటప్పుడు మనం ఇంకా ఏమంటాం చెప్పండి. సో నేను స్టిల్ అదే అంటున్నా. సో అక్కడ ఆ పాయింట్ అదైతే ఉందో ఆ కమాండింగ్ నేచర్ అనేది అది కరెక్టే, అందులో తప్పు లేదు. పదాలు రాంగు నవదీప్ సైడ్ నుంచి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు శ్రీజ ఆస్పెక్ట్ ఏంటి, ఇప్పుడు అదే ఆ పాయింట్ ఏదైతే ఉందో షాకీబ్ క్లియర్గా చెప్పలేదు, తన క్లియర్గా చెప్పారు అనేది ఏదైతే ఉందో, బేసిక్గా ఒక పర్సన్ బిగ్ బాస్ అనేది చూస్తున్నట్టయితే మినిమం కదా. ఆఖరికి ఒకసారి 10,000 చూస్ చేసుకున్నాక తను ఫస్ట్ టైమే 90,000 అడిగింది. తిను 10,000 చూస్ చేసుకున్నాక వాళ్ళు ఏమన్నారు అక్కడ, మళ్ళీ శ్రీముఖి చాలా క్లియర్గా తను 10,000 కంటే తక్కువ చూస్ చేసుకుంది అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగితే ఒక 30,000 చూస్ చేసుకొని ఉండొచ్చు అని అన్నాడు. మరి నువ్వెందుకు 10,000 చూస్ చేసుకున్నావు అంటే, సో అప్పుడు సరే నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాము, ఇంకొకటి చెప్పు అంటే దాని అర్థం ఏంటి? ఆ పిల్ల ఎంత అయితే అడుగుండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావో దానికంటే ఎక్కువ అడగాలనే కదా. అట్లీస్ట్ ఒకటి సరే పోనీ శ్రీముఖి యాక్చువల్గా ఫోను చెబుతున్న టైంలో ఫోన్ ఆన్ అయిపోయింది. ఆ పర్సన్ ఎవరికైతే తను ఫోన్ చేశాడో ఒక్క రింగ్కి ఎత్తేసాడు. అట్లా ఎత్తేయడం వల్ల శ్రీముఖి ఏదో చెబుతుంటే అక్కడ ఆపేయాల్సి వచ్చింది శ్రీముఖి. సో బేసిక్గా అక్కడే చెప్పబోయింది. సో ఆ తర్వాత ఆ ఫ్లోలో అది మిస్ అయిపోయి ఉండొచ్చు, అదంతా జరిగి ఉండొచ్చు. నేను అదే అంటున్నా, ఆ కాల్ బాగా వినండి. ఆ పర్సన్ ఫస్ట్ 10,000 అడిగిన ఆయన ఫోన్ చేశాడు కదా షాకీబ్, ఆ అడగడానికి ఫోన్ చేసినప్పుడు చెప్పబోతోంది, కాల్ ఆన్సర్ అయిపోయింది. సో మైక్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇంకా తను సైలెంట్ ఉంది మాట్లాడకుండా. సో అది ప్రాబ్లం అనమాట. అందువల్ల ఏంటంటే తను అక్కడ మేబీ అది మిస్ అయ్యి ఉండొచ్చేమో. బట్ సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చినప్పుడు అడగాల్సిన బాధ్యత కూడా తన వైపు నుంచి ఉంది. మరి నేను ఆల్రెడీ ఒకటి అడిగాను, తను ఆల్రెడీ ఒకటి అడిగింది, మళ్ళీ నన్నెందుకు మళ్ళీ రెండోసారి అడుగుమంటున్నారు అని చెప్పి అసలు ఒకటి అడగాలి లేదు అంటే తనకంటే ఎక్కువ ఉండాలా నేను తెప్పించుకునే అమౌంట్ అనే క్వశ్చన్ తిన వైపు నుంచి రావాలి. అది ఏమీ లేకుండా డైరెక్ట్గా సరే నీ దగ్గర ఎంత ఉంటే అంత పంపి అన్నాడు రెండోసారి. నేను అదే అంటున్నా, షాకీబ్ది అవుట్ రైట్ మిస్టేక్ ఉంది ఇక్కడ. ఒక నెంబర్ చెప్పట్లేదు, 1,00,000 రూపాయలు అడుగుంటే తనే గెలిచింది కదా, అడగలే. అదే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. అది తను ఇటు వీళ్ళని అడగలేదు, యాంకర్ని కానీ జడ్జెస్ని కానీ. అసలు ఏంటి తనకంటే ₹1 ఎక్కువ, తనకంటే ఎక్కువ ఉండాలని తెప్పించుకునే అమౌంట్ అనేది అడగలేదు. అది తనెందుకు అడగాలి, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది కదా అంటే ఎస్ వాళ్ళే చెప్పాలి. కాకపోతే ఏంటంటే చెబుతున్న టైంకి ఫోన్ ఆన్ అయిపోయింది, ఫస్ట్ పర్సన్ ఫోను. సో ఆ ఫ్లోలో అది మిస్ అయ్యి ఉండొచ్చు. అది మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. ఇంక ఇది అన్ఫెయిర్ కిందకి రాదు. అన్ఫెయిర్ కిందకి ఎప్పుడు వస్తుంది? అది బేసిక్గా అవుట్ రైట్ అవతల వాళ్ళదే డెసిషన్ మేకింగ్ అన్నప్పుడు, అవతల వాళ్ళదే థాట్స్ అంతా కూడా అన్నప్పుడు, నీ థాట్స్ అసలు ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ లేవు అన్నప్పుడు. ఇప్పుడు అట్లా కాదు కదా. షాకీబ్ మధ్యలో అడగచ్చు, రెండో ఛాన్స్ ఇచ్చారు, రెండో ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా అట్లా చేస్తే అసలు కనీసం అడగకపోతే ఎలాగా? తను కన్ఫ్యూజ్ అయిపోయాడు, తనకేం అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అంతా ఇది. అట్లీస్ట్ ఆ క్లారిటీ ఆఫ్ థాట్లో ఉండాలి. అంటే ఇమీడియట్గా ఏదైనా జరుగుతుందంటే దాన్ని అర్థం చేసుకోగలగాలి. బిగ్ బాస్లో ఇన్ని సీజన్లు చూస్తే తెలుస్తుందేమో. మేబీ చూడకుండా ఏదో ఛాన్స్ వస్తుంది కదా అని వచ్చేసి ఉండొచ్చు, మేబీ అలా కూడా అయ్యి ఉండొచ్చు, రైట్? సో అదే అన్న, బిగ్ బాస్ చూసి బిగ్ బాస్ లవర్స్ అయితేనే ఇదంతా అర్థమవుతుంది. జెన్యున్గా ఆ టాస్క్ ఏంటో చెప్పినట్టునే అర్థమైపోద్ది. అది ఇంకా తనకు అర్థం కాలే అంతే. తన మిస్టేక్ కూడా ఉంది. ఇంకా నన్ను అడిగితే తనదే ఎక్కువ ఉంది, తనే అడగాలి. ఒక ఎక్స్ప్లెనేషన్ ఉందంటే, ఒక టాస్క్ ఉందంటే దానికి సంబంధించి క్వశ్చన్స్ రావాలి. క్వశ్చన్స్ రాకపోతే ఎందుకు, ఏం క్లారిటీతో ఉన్నట్టు. సో తర్వాత అదే ఇంక ఇవాళ చూసుకుంటే నవదీప్ మీద వాటర్ కొట్టాలని డేర్ ఇచ్చారు. కేతమ్మ టాస్క్కి వచ్చి బాగా అర్థం చేసుకుందని చెప్పి మాట్లాడుకున్నారు. ఈ మిగతా వాళ్ళందరూ కూడా మోరల్స్, డిస్రెస్పెక్ట్, కంటెస్టెంట్ అయితే ఇట్లా చేస్తా అట్లా చేస్తా, కంటెస్టెంట్ అయితే నీళ్లతో మొహాన్ని కొడితే మొహం షేపు మారిపోద్ది అన్నట్టు చెప్పారు ఆడ. ఇంకా ఒక్క మనీష్ మాత్రమే ముందడుగు వేసాడు, కొడతాను అది ఇది అని చెప్పి. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాటర్తో నవదీప్ మొహం మీద కొట్టాలి. కానీ ఇప్పుడు బిగ్ బాస్
ఇలాంటి కొన్ని టాస్క్లు ఇచ్చేది ఎందుకు అంటే ఒకటి 2 రీజన్స్. ఒకటి సీజన్ 4లో ఒకటి ఉంటుంది. బిగ్ బాస్ పువ్వు పంపిస్తాడు, కత్తి పంపిస్తాడు, మనం దేన్ని వాడతాం అనేది మన చేతుల్లో ఉంటుంది అని చెప్పి నాగార్జున గారు, ఆ పిల్ల పేరేంది హరియానాకి చెప్తారు. సో దట్ పర్టిక్యులర్ డైలాగ్ సూట్స్ ఎవ్రీ టైం, ఏదో ఒకసారి కూడా కాదు. సో ఇక్కడ వాటర్ ఏదైతే ఉందో అది కొట్టడం అనేది టాస్క్ అయినట్టయితే, చాలా గట్టిగా కొట్టాలనేది టాస్క్ అయినట్టయితే అతనికి డిస్కంఫర్ట్ అనేది లేకుండా కొంచెం నార్మల్ కూడా కొట్టచ్చు. ఇక్కడ నుంచి పెడేలు మనం కొట్టాల్సిన పని లేదు. ఓకే, సో సింపుల్గా కూడా కొట్టచ్చు. ఇట్లా అంటే నవదీప్ ఏమి కందిపోడు, నవదీప్ మొహం ఏమి షేపోట్ అయిపోదు, వాటర్ వచ్చి గుద్దితే షేపోట్ అయిపోదు నవదీప్ మొహం. సో అలాగే ఉంటాడు యాజ్ ఇట్ ఈజ్. ఎలా అంటాడు, కొంచెం ఆ మేకప్ కరిగిపోద్ది అంతే, మహా అయితే అంత మించి ఇంకేట్ లేదు. సో అలాంటప్పుడు ఆ టాస్క్ చేసేయచ్చు, అందులో ఎక్కడా కూడా తప్పు లేదు. జడ్జ్ చేసే వాళ్ళని డిస్రెస్పెక్ట్ అట్లా ఏం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ టాస్క్. ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టాస్క్ అంతే. సో ఒక టాస్క్ కోసం నువ్వు చెయ్యాలి అండ్ చేసేటప్పుడు అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ పాయింట్ అది. అండ్ అభిజిత్ అన్నది ఏంటి, అవతల వాళ్ళని తొక్కుకుంటూ ముందుకెళ్తావా లేదా అనేదానికి టెస్ట్ అంటే అది ఏ రకంగా అవతల వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళడం, ఇప్పుడు నాకు అర్థం కాలే అసలు. ఇది ఆ రకంగా అసలు ఆ టాస్కే కాదు అసలు. నువ్వు అవతల వాళ్ళని తొక్కుకుంటూ ముందుకెళ్తావా అంటే ఎలా అంటే, ఇప్పుడు బేసిక్గా ఇద్దరు నామినేషన్స్లోకి వెళ్ళాలి. బట్ ఈ వీక్ నామినేషన్స్లో 6 పీపుల్ ఉండాలి, ఆల్రెడీ 5 అయిపోయారు. సో మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరు నామినేషన్లో ఉండాలి అనేది ఒకటి ఏదైనా పెట్టి, సో దానికోసం అప్పుడు ఇంకా నువ్వే వెళ్ళు నామినేషన్లోకి అని అంటే అక్కడ ఏదైనా కొంచెం ఏమంటారు ఆ సెల్ఫిష్నెస్ కనబడుతుంది. వాడిని ముందుకు దోసేసి ఈయన సేఫ్ జోన్లో ఉంటూ ఇట్లా ఇది ఒక టాస్క్ ఉంటుంది. తర్వాత లేదంటే ఇంకోటి ఏదైనా మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు కష్టపడ్డాడు, అదే ఒక టాస్క్ వచ్చింది యాక్చువల్లీ. ఆ పిల్ల 19 ఏళ్ల పిల్లకి శ్రీముఖితో ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే గులాబ్ జామ్ టాస్క్. ఇప్పుడు ఆ గులాబ్ జామ్ టాస్క్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ పిల్ల పేరేందుకు గుర్తులేదు నాకు, కష్టపడి ఆ గులాబ్ జామ్ సంపాదించుకుంది. అది ఇమ్యూనిటీ కోసం అనమాట, ఇమ్యూనిటీ బూస్టర్ అది. అంటే ఒక వీక్ నామినేషన్స్లో ఉండదు, అది ఎవరు తింటే వాళ్ళకి అది తిన్నట్టయితే ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పారు. ఆ గులాబ్ జామ్ని కనుక తిన్నట్టయితే ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్తారు. సో అప్పుడు ఏంటి, అది శ్రీముఖి తినేసి శ్రీముఖికి ఇమ్యూనిటీ వచ్చింది. ఇది అవతల వాళ్ళని తొక్కుకుంటూ ముందుకెళ్ళడం అంటే వాడి కష్టాన్ని లాక్కోవడం, వాడి కష్టాన్ని దోచుకోవడం, ఆర్ ఆ పర్సన్ని కష్టంలోకి నెట్టేయడం. ఇది అవతల వాడిని తొక్కుకుంటూ ముందుకెళ్ళడం. అంటే ఒక వాటర్ స్ప్రే చేస్తే అది కూడా మీరిచ్చిన టాస్కే. అది మీరిచ్చిన టాస్క్ని ఫినిష్ చేస్తే దాంట్లో అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా, ఇప్పుడు అదే అంటున్నా, ఇట్లా జస్ట్ లైట్గా ఇట్లా స్ప్లాష్ చేస్తే అది సరిపోద్ది. అవతల పర్సన్ హర్ట్ అవ్వడు, ఇటు టాస్క్ ఫినిష్ అయిపోతుంది, బోత్ విల్ బీ ఇన్ ఏ కంఫర్ట్ జోన్. అలా చెయ్యొచ్చు. దానికి ఇదేందో నాకు అర్థం కాలేదు. సో మోరల్స్ కోసం నాకు చెప్పి వాళ్ళు ఫ్లిప్ అయ్యారు అది ఇదని చెప్పి అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ అబౌట్ టాస్క్. మళ్ళీ టాస్క్ కోసం ఎవరు ముందుకు రావట్లేదు అది ఇదని చెప్పి మాట్లాడతారు కదా. మళ్ళీ ఎంత చెప్పిన తర్వాత మళ్ళీ ఈయనే సెలెక్ట్ చేశారులేండి. సెకండ్ ఇయర్ స్క్వేర్ 2 హ్యాండ్స్తో గీయాలి, నాగా అండ్ ఊర్మిళ షేకింగ్ బ్యాండ్స్ ఇద్దరు బాగానే చేశారు. క్రిష్ గారు ఊర్మిళ పేరు చెప్పారు కానీ మధ్యలో అది పని చేయట్లేదు అని చెప్పి తను చెప్పాడు అనమాట నాగా. సో ఇప్పుడుదా పని చేసింది, ఇప్పుడు పని చేయట్లేదు, అది అవ్వట్లేదు అసలు అని చెప్పి. సో అట్లా అనమాట, టెక్నికల్గా కొంచెం ఎర్రర్ వచ్చింది. సో అది చెప్పాడు, అది బాగా నచ్చిందంట. సో అభిజిత్కి అందుకని దాన్ని కన్సిడర్ చేసి తనని ఓకే చేశాడు. తర్వాత కేతమ్మ పాట పాడింది, మూవీలో క్యారెక్టర్ ఇస్తాను క్రిష్ గారు, అదంతా అయిపోయింది. థర్డ్ ఇయర్ మనీష్ అండ్ శ్రీతేజ్ షర్ట్ తీయడం కోసం చాలాసేపు డిస్కషన్ అయింది. సో దానివల్ల నో యూజ్ అన్నట్టుగా. తర్వాత స్విమ్మింగ్ పూల్లో దూకమంటే షర్ట్తో దూకుతారంట, దూకుతాం, షర్ట్తోనే దూకుతాం, బరాబర్ షర్ట్తోనే దూకుతాం. ఇప్పుడు లేడీస్ని దూకమంటే లేడీస్ ఏంది బట్టలు తీసి దూకుతారు ఏంది, షర్ట్ తీసేసి. ఎవరైనా అంతే కదా, ఎనీబడి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పొజిషన్లో ఉంటే నేను ఈవెన్ ఆ తర్వాత కూడా తీయకపోతున్నాను, నేను తీయను. నేను జనరల్గా చెప్తున్నా, ఏమంటారు, ఫ్లెక్సిబుల్ ఉండాలి. కానీ ఫ్లెక్సిబుల్ అనేది నీ సెల్ఫ్ని నీ ముందే తగ్గించేసేంత ఫ్లెక్సిబుల్ ఉండకూడదు. అది ఆస్పెక్ట్ ఇక్కడ. ఇంకా తర్వాత అదే లాస్ట్కి ఆయన తీస్తానన్నాడు, ఓకే నైస్ అనిపించింది. అభిజిత్కి బాగా అనిపించాడు ఆ టైంలో. తర్వాత హెయిర్ వ్యాక్స్ టాస్క్ అయితే చెప్పారు. సో మనీష్కి హెయిరే లేదు అక్కడ చెస్ట్ దగ్గర. సో నాగా అండ్ షాకీబ్ వీళ్ళిద్దరూ చూపించారు. షాకీబ్ కూడా హెయిర్ లేదు, నాగా కొంచెం బెటరు.
సో అందుకని షకీబ్ బదులు నాగాన్ని చూస్ చేసుకుంటే షకీబ్ కొంచెం హర్ట్ అయ్యాడు. షకీబ్ హర్ట్ అవ్వడం అంటే షకీబ్ వాస్ ట్రయింగ్ అనమాట. ఏదైనా ఒక ఛాన్స్ దొరకకపోతా ప్రూవ్ చేసుకుందాం అని ఉన్నాడు అనమాట. సో అందుకు సో ఇంకా పర్ఫార్మెన్స్ని మేము కన్సిడర్ చేస్తాం, మీరు వెళ్ళి కూర్చోండి అన్నారు. తర్వాత ఫోర్త్ డేర్ వచ్చి ఫోన్ బ్రేకింగ్. షాకీబును నిఖిత వీళ్ళిద్దరూ వచ్చారు, ఫోన్ అయితే బ్రేక్ చేశారు. అండ్ అలా బ్రేక్ చేసిన తర్వాత మొత్తానికి ఇంకా ఇద్దరిని కూడా సరే ఇంకా బాగుంది మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారనమాట. సో బేసిక్గా ఇద్దరు ఫోన్ గట్టిగానే పగిలింది. పాపం నిఖిత ఫస్ట్ కొంచెం అట్లా లైట్గా దెబ్బేసి వదిలేసింది. బట్ తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ పాల్గొట్టించే శ్రీముఖి. సో ఇంకా తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ అయితే మనీష్ని సెలెక్ట్ చేశారు. మనీష్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటో చెప్పనా, థాట్ ప్రాసెస్. అంటే అతని ఆలోచన విధానం ఇలా ఉంది కదా, సో ఈ ఆలోచన విధానం వల్ల ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయేమో అని ఒకే ఒక రీజన్తో మనీష్ని ఫైనలైజ్ చేస్తున్నారు, అంతే. అది అర్థమైపోతుంది. సెకండ్ దాలియాని అయితే ఏం లేదబ్బా, అసలు ఆవిడ ఏం ఆడింది నా బొంద ఇవాళ, ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే అవుట్ రైట్ అంటే నిన్నటి టాస్క్లో బేసిక్గా ఆవిడకి అన్ఫేర్ కూడా జరిగింది కదా, నిన్న టాస్క్ తనే కదా ఆడింది. సో అది మేబీ కన్సిడర్ చేసి ఉండొచ్చు. సో తనకు అన్ఫేర్ అయింది కదా అన్న ఒక రీజన్ని కన్సిడర్ చేసి మేబీ అట్లా పెట్టి ఉండొచ్చేమో తనని. అండ్ ఎమోషనల్ సైడ్ కూడా ఉంది అనేది చెప్తుంది బిందు. తర్వాత అభిజిత్ నాగాన్ని చూస్ చేశాడు. సో తర్వాత నవదీప్ షాకిబ్ని అయితే చూస్ చేశాడు. సో నైస్, బాగుంది. సో అది ఫైన్. సో ఇప్పటివరకు కొంచెం పర్లేదు, వీళ్ళు నలుగురు సెలెక్ట్ చేసిన వాళ్ళు కొంచెం బెటర్ అయి సెలెక్ట్ చేశారు కాబట్టి పర్లేదులేండి, ప్రాబ్లం లేదు. ఇంకా తర్వాత 15 మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవాళ ప్రోమో కూడా ఆల్రెడీ వచ్చింది. ఇవాళ ఆ నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది, 15 మెంబర్స్ ఎక్కడ ఉండాలి ఏంటి దానికోసం. సో ఆటోమేటిక్గా అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ దాంట్లో కొట్టుకుంటారు. ఇంకా అది జరిగింది. అది స్టూపిడ్ థింగ్ అది నన్ను అడిగితే. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు, అది ఒకటి క్లారిటీ ఉండదు. ఎందుకంటే అవతల పర్సన్ ఏం చేశాడు అనేది నీకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఏదో నేను ఒకరోజు 2 ఎపిసోడ్లు చూస్తే దాన్ని బట్టి మనం జడ్జ్ చేయలేం కదా, అంటే వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు. సో ఆ పర్సన్కి ఏమనిపిస్తుంది అనేది సెకండరీ థింగ్ ఉంటుంది. మనం బేసిక్గా స్టార్టింగ్ నుంచి వీళ్ళని చూసాం కాబట్టి మనకు ఒక క్లారిటీ ఉంటుంది వీళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది. బట్ అక్కడ వాళ్ళు చూసింది 1 or 2 టాస్క్లు అంతే. సో అక్కడ చూసిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. అండ్ వీళ్ళ విషయంలో కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ టాప్ 6కి సెలెక్ట్ అయ్యారు అంటే నన్ను అడిగితే అదే అంటున్నాను కదా, దాంట్లో ఇద్దరే బెటర్ ఉన్నారు. ఒకరు ప్రసన్న అండ్ ఇంకొకరు ఆ పిల్ల పేరేట్ లాస్ట్ వచ్చింది ఆడ నవదీప్ అంది కదా, ఆవిడ పేరేంది పేరు గుర్తులేదు. సో వీళ్ళిద్దరూ కొంచెం బెటర్ అనిపించారు, మిగతా అందరూ బ్యాడే కదా నాకు అనిపించింది అట్లా. సో మేబీ ఇంకొకరికి ఇంకోలా అనిపించవచ్చు. అదే అంటున్నా, ఎండ్ ఆఫ్ ది డే నో బడీ ఈజ్ గ్రేట్. బట్ అక్కడ ఆ డిబేట్లో ఏంటంటే నేను తోపు నువ్వు వీక్ అన్నట్టు మాట్లాడుకోవాలి, మాట్లాడతారు కూడా, తెలియకుండా మాట్లాడతారు. అది అన్నెసెసరీ అనిపిస్తుంది నాకైతే. సో ఏమో మరి, సో చూద్దాం గైస్. సో ఈ రోజుతో అయితే కొంచెం త్వరగానే అయిపోయింది, ఎందుకంటే ఈరోజు మాట్లాడుకోవడానికి పెద్ద ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏంటంటే ఆ టైమింగ్ కూడా చాలా వరస్ట్గా ఉంటుంది, లేక్ టైమింగ్ ఉంటుంది. అది ఆ టైంలో చూస్తున్నా సరే అది ఏందో చిరాకు అనిపిస్తుంది. సర్లే వాడు ఏ ఉద్దేశంలో పెట్టాడో మనకు తెలియదు కానీ. సో ఎనీ మెయిన్ బిగ్ బాస్ అనేది ఈ టైంకి అయితే ఉండదు. సో ఇన్ టైమే ఉంటుంది, అంటే 9:30 to 10:30 ఉంటుంది కాబట్టి అది పర్లేదులేండి మనకి. సో అప్పుడు క్లియర్ కట్గా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు కూడా మాట్లాడదాం, ఇంకా ఫర్దర్గా డేస్ అయితే ఉన్నాయి కదా అగ్ని పరీక్షది. సో లెట్స్ టాక్ అబౌట్ దట్. సో దాట్స్ ఇట్ గైస్, మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై.